అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల సందర్భంగా మూడో రోజు మనం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తాం అన్నమాట. అంటే అన్నపూర్ణాదేవి కింద అమ్మవారిని మనం పూజిస్తామన్నమాట. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు గంధం రంగు. అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా ఏమిటంటే కట్టె పొంగలి కానీ దద్దోజనం కానీ చేస్తామన్నమాట. మన తెలుగువారి జీవన శైలిలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం మనం. అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే మనకు నిత్యం ఎటువంటి లోటు లేకుండా ఆవిడ మనల్ని బాగా చూసుకుంటుందనే నమ్మకం మనకు ఒకటి ఉంది. ఈ నమ్మకానికి ప్రతీకే అన్నపూర్ణాదేవి అన్నమాట. చాలామంది మన ఇళ్లల్లో కొంతమంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక, మనం పర్టికులర్గా చూస్తే కనుక కొంతమంది కిచెన్లో అంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి పటాన్ని పెట్టుకుంటారు కొంతమంది. ఇంకొకళ్ళు ఏమో మనం బియ్యం పోసే డ్రమ్ములో కానీ లేకపోతే స్టీల్ డబ్బాల్లో కానీ ఏటిలో అయితే వాటిలో మనం బియ్యం పోస్తామో వాటిల్లో మనము అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా చిన్నగా పెట్టుకుంటాం. కొంతమంది పటాలు పెట్టుకుంటారు, కొంతమంది విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఇలా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు పెట్టుకుంటారనమాట. మన ఇంట్లో ఆహారానికి ఎటువంటి లోటు రాకోకుండా చూసుకునేది అన్నపూర్ణాదేవి అనేది మనకు ఒక నమ్మకం అనమాట. అందుకే మన తెలుగు కుటుంబాల్లో అన్నపూర్ణాదేవికి అంత ప్రత్యేకతగా ఉంది. ఆవిడ సుఖ సంతోషాలకి ఆయురారోగ్యాలకి చిహ్నంగా మనం పూజించుకోవచ్చు. అలాగే మనం పిల్లలు పుట్టిన తర్వాత అన్నప్రాసన చేస్తాం. అన్నప్రాసన చేసేటప్పుడు కూడా అన్నం పెట్టి అన్నంతో ముట్టిస్తాం అన్నమాట. ముందు అన్నపూర్ణాదేవిని పూజిస్తారు. ఎందుకంటే శిశువు పుట్టాక ఆ శిశువు ఉన్నంత కాలం ఆ శిశువుకి కానీ ఆ మనిషికి కానీ ఏంటంటే ఆహారంలో ఎటువంటి లోటుపాట్లు అనేవి లేకుండా ఉండాలని, ఆమె ఆశీస్సులు ఉంటాయని అందరూ నమ్మకం అన్నమాట. ఆవిడని పూజిస్తే అంతా మంచిగా జరుగుతుందని అదొక నమ్మకం. మనం ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే మనం గాయత్రీ దేవికి చెప్పుకున్నప్పుడు జ్ఞానాన్ని అని చెప్పుకున్నాం. అలాగే బాల త్రిపుర సుందరికి ఒక ప్రత్యేకత, అన్నపూర్ణాదేవికి ఒక ప్రత్యేకత, చండీదేవికి ఒక ప్రత్యేకత. ఇలా అన్నపూర్ణాదేవికి ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఉంటాయన్నమాట. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది అని అంటారు. ఎందుకంటే కొంతమంది మన దగ్గర ఉంటాయి, మన దగ్గర తింటాం, లేని వాడి దగ్గర లేకోకుండా అలా ఆకలితోనే చాలామంది అలమటించే వాళ్ళు ఉంటారు. అలా లేని వాళ్ళకి గనక మనం ఇలా అన్నం దానం చేస్తే మనకున్న దానిలో ఎంతో కొంత మనం గనక వాళ్ళకి అన్నదానం ఇలాంటివి గనక ఏమన్నా చేస్తే గనక మన పట్ల వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా మనల్ని చాలా బాగా అనుగ్రహిస్తుంది. మన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టక్కర్లేదు. మనకున్న దానిలో ఎంతో కొంత అమ్మవారికి లేని వారికి ఇట్లా పెడితే కనుక చాలా మంచిదని నాకు తెలిసిన విషయం అయితే అది. అన్నపూర్ణాదేవికి ఇలాంటి మంచి పనులు చేస్తే ఆవిడ మనల్ని బాగా అనుగ్రహిస్తుంది. అలాగే ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం అన్నపూర్ణాదేవి పటాన్ని పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఎలా పడితే అలా పెట్టుకోవద్దండి. వంటగదిలో అలాగానే ఎవరైనా తలుచుకుంటే శుభ్రంగా అక్కడ పెట్టుకునే ప్లేస్లో శుభ్రం చేసుకొని డైలీ అక్కడ అమ్మవారికి మనం వండుకునే వంటలు ఏదైనా నైవేద్యం కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. లేదు అక్కడ పెట్టుకోలేని వారు అక్కడ పెట్టుకోవడం కుదరదు అని అనుకున్న వాళ్ళు మనం బియ్యం దేనిలో అయితే స్టోరేజ్ చేసుకుంటామో దానిలో కూడా మనం అమ్మవారిని ఉంచుకోవచ్చు. లేదా మన పూజా మందిరంలో ఇలా అన్నిటిలో అమ్మవారిని మనం పెట్టుకోవచ్చండి. సో అన్నపూర్ణాదేవి గురించి నాకు తెలిసింది నేను చెప్పాను. మీకేం తెలుసు అమ్మవారి విశిష్టత గురించి, మీకే మహిమల గురించి మీకేమైనా తెలిస్తే కనుక నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.